మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి 6 నెలల గర్భిణి మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. 25 ఏళ్ల మాబున్నీని వైద్యం కోసం డాక్టర్స్ ప్రజా వైద్యశాలకు తీసుకురాగా అర్హత కలిగిన వైద్యుడు అందుబాటులో లేకుండానే కాంపౌండర్ శ్యామ్ వైద్యం చేసినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంజెక్షన్ ఇచ్చి గర్భంలోకి పిండాన్ని తొలగించే ప్రయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చికిత్స అనంతరం మాబున్ని మృతి చెందడంతో మృతదేహంతో ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రి నిర్వహిస్తున్న శ్యామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆమోస్ అందిస్తారు. ఆమోస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో జరిగిన ఘటన అయితే స్థానికంగా కలకలం రేపుతుంది. 6 నెలల గర్భంతో ఉన్నటువంటి 25 ఏళ్ల మహబూబుని కుటుంబ సభ్యులు అయితే వైద్యం కోసం డాక్టర్స్ దగ్గరికి అయితే ఈ రోజు అయితే తీసుకెళ్లిన పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే ఆసుపత్రిలో అర్హత కలిగిన వైద్యుడు ఎవరు అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కాంపౌండర్ శ్యామ్ అనే వ్యక్తి అయితే ఆ వ్యక్తికి అయితే అటు వైద్యం చేసినట్లయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం హలో కంటిన్యూ చేయండి, మాట్లాడండి, వినబడుతుంది. ఓకే. ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం అయితే గర్భంలో ఉన్నటువంటి 6 నెలల పిండాన్ని అయితే తొలగించే ప్రయత్నం చేశారు. సో 6 నెలల పిండాన్ని ఎందుకు తొలగించే ప్రయత్నం చేశారు అని అయితే కుటుంబ సభ్యులు అయితే అక్కడ గట్టిగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అసలు ఈ ముట్టికి ఎందుకు మృతి చెందారు, కడుపులో ఉన్న పిల్లలు ఎందుకు మృతి చెందినది, ఆమె ఎందుకు చనిపోయింది అనే కుటుంబ సభ్యులు అయితే హాస్పిటల్ ఏదైతే పెద్ద ఎత్తున అయితే ధర్నా చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఆ వైద్యుడు చేయాల్సిన పని, ఆ డాక్టర్స్ చేయాల్సిన పని ఇక్కడ కాంపౌండ్ ఎందుకు చేశారు, అసలు డాక్టర్స్ అక్కడ ఎందుకు ఉండట్లేదు, పేరుకు మాత్రమే ఎంబీబీఎస్ అనే బోర్డులు మాత్రమే ఉన్నాయి. అక్కడ చూస్తే ఎటువంటి డాక్టర్ కూడా ఉండట్లేదు అని అయితే స్థానికంగా అయితే కలకలం రేపుతున్న పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. అసలు హాస్పిటల్లో ఆర్ఎంపీ డాక్టర్లు ఎందుకు వైద్యం చేస్తున్నారని కూడా అది కుటుంబ సభ్యులు అయితే పెద్ద ఎత్తున అయితే అక్కడ ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ జరిగిన సంఘటనను బట్టి ఎవరైతే మృతి చెందారో ఆ మృతికి కుటుంబ సభ్యులు అయితే పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అయితే వెళ్లి సమాచారం అందించారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే హాస్పిటల్ వద్దకు చేరుకుని అసలు డాక్టర్స్ ఎందుకు అందుబాటులో లేదు, ఈ ఆర్ఎంపీ శ్యామ్ అనే అతను ఎందుకు వైద్యం చేశారు అనే దానిపైన కూడా ఎంక్వైరీ చేస్తారు. అయితే ప్రస్తుతం అయితే శ్యామ్ అక్కడ పోలీసులు శ్యామ్ అయితే అక్కడ నుంచి పరారైపోయినట్లు కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ ఆమోస్.